నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. వీర సావర్కర్ భారతదేశ గతినే మార్చిన పోరాట యోధుడు. ఒక మనిషి, 2 జీవిత ఖైదీలు, ఒక జైలు, వేల బాధలు, ఒక ఆలోచన ఇప్పటికీ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఇది వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ కథ. 1883 మే 28న మహారాష్ట్రలోని భాగూర్లో జన్మించిన సావర్కర్ చిన్న వయస్సులోనే దేశభక్తి భావాలతో పెరిగాడు. భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాలంటే కేవలం మాటలు సరిపోవని, పోరాటం అవసరమని నమ్మాడు. పూణేలో విద్య పూర్తి చేసిన తర్వాత లండన్ వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించాడు. అక్కడే భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కేంద్రంగా మారిన ఇండియా హౌస్లో చేరి యువతలో విప్లవ భావజాలాన్ని రగిలించాడు. 1909లో బ్రిటిష్ ప్రభుత్వం అతడిని అరెస్టు చేసింది. అనంతరం 2 జీవిత ఖైదీలు విధించి అండమాన్లోని కాళపానిగా పేరుగాంచిన సెల్యులార్ జైలుకు తరలించింది. ఒకసారి ఊహించండి, సముద్రం మధ్యలో ఉన్న జైలు, చీకటి గదులు, చేతులకు సంకెళ్ళు, శరీరానికి శ్రమ, కానీ మనసులో మాత్రం స్వాతంత్ర్య భావజాలం. అలాంటి పరిస్థితుల్లో కూడా సావర్కర్ కలం ఆగలేదు. గోడలపై గోళ్లతో పద్యాలు రాశాడు. వాటిని కంఠస్థం చేసుకొని ఇతర ఖైదీలకు చెప్పేవాడు. అతని ప్రసిద్ధ రచన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 బ్రిటిష్ వారు సిపాయి తిరుగుబాటుగా పేర్కొన్న పోరాటాన్ని భారతదేశం తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా ప్రపంచానికి పరిచయం చేసింది. అలాగే హిందూ ఎవరు అనే గ్రంథం ద్వారా హిందుత్వ భావజాలానికి సిద్ధాంత పునాదికి ఆయన బాటలు వేశాడు. సావర్కర్ జీవితంలో వివాదాలు కూడా తక్కువేమి కావు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన క్షమాపణ పత్రాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. కొందరు వాటిని వ్యూహాత్మక చర్యగా భావిస్తే మరికొందరు విమర్శిస్తారు. అయితే మరోవైపు ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. అన్ని కులాల వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని, హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చాడు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఆధునిక విద్యకు కూడా ఆయన బలమైన మద్దతుదారు. 1966 ఫిబ్రవరి 1న సావర్కర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా జీవిత లక్ష్యం పూర్తి అయింది, ఇక సమాజానికి ఇవ్వడానికి నాలో ఏమీ మిగలలేదు అని ప్రకటిస్తూ నిరాహార దీక్ష ప్రారంభించాడు. 26 రోజుల తర్వాత 1966 ఫిబ్రవరి 26న 82 ఏళ్ల వయస్సులో ముంబైలోని సావర్కర్ సదన్లో ఆయన తుదిశ్వాస విడిచాడు. మరణానికి ముందు ఆయన రాసిన ఆత్మహత్య కాదు, ఆత్మార్పణం అనే వ్యాసం ఇప్పటికీ అనేక చర్చలకు కారణమవుతోంది. ఈరోజు కొంతమందికి సావర్కర్ స్వాతంత్ర్య సమరయోధుడు, మరికొందరికి హిందుత్వ సిద్ధాంతకర్త, ఇంకొందరికి వివాదాస్పద రాజకీయ వ్యక్తి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, వీర సావర్కర్ అనే పేరు భారత చరిత్రలో ఎప్పటికీ చెరగని ముద్రగా నిలిచిపోతుంది. ఆయనను మీరు ఎలా చూస్తారు? దేశాధ్యక్షుడిగా, విప్లవకారుడిగా, లేక వివాదాస్పద నాయకుడిగా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.